ఒక ఉద్యోగపు ఇంటర్వ్యూలో ఒక కఠినమైన ప్రశ్న అడిగారు. ఒక అభ్యర్థి ఇచ్చిన జవాబుకు నేను నివ్వెరపోయాను. ఆ ప్రశ్న నాకు ప్రేరణ కలిగించింది. సమస్యలను సృజనాత్మకంగా ఎలా ఎదుర్కోవాలో తెలుసుకున్నాను. నా ఆలోచన విధానంలో కూడా మార్పు వచ్చింది. తుఫాను వచ్చేటట్లున్న ఒక చీకటి రాత్రి బస్ స్టాప్లో 3 వ్యక్తులు బస్ కోసం వేచి ఉన్నారు. బస్ స్టాప్ పక్క నుంచి పోతూ ఉంటే ఈ 3 కనిపించారు. అందులో ఒక వృద్ధ స్త్రీ ఏ నిమిషమైనా చనిపోయేటట్లుంది. రెండో వ్యక్తి ఒక పాత స్నేహితుడు, నన్ను ప్రాణాపాయం నుంచి కాపాడాడు. మూడో వ్యక్తి మీరు జీవితంలో కోరుకునే అందాల రాశి లేదా రాకుమారుడు. ఈ కారులో ఒక్కరికే చోటుంది. ఈ 3లో ఎవరిని ఎక్కించుకుంటారు? వృద్ధ స్త్రీనా, మీ పాత స్నేహితుడినా, లేదా అందాల రాకుమారి, లేదా మీరు స్త్రీ అయితే రాకుమారుడినా? ఇటువంటి ప్రశ్నలు మీ మానసిక స్థాయికి, నీతిపరము న్యాయవంతమైన ఆలోచనలకు గీటురాయి. 200 మంది పాల్గొన్న ఆ ఇంటర్వ్యూలో ఒక అభ్యర్థి ఏ తడబాటు లేకుండా అద్భుతమైన జవాబు చెప్పాడు. ఆ జవాబు ఏంటంటే, నా కారు తాళాలు ఆ పాత స్నేహితుడికి ఇచ్చి వృద్ధ వనితను హాస్పిటల్కి తీసుకెళ్ళమని చెప్తాను. బస్టాండ్లో ఉన్న కలల రాణి లేదా రాకుమారుడికి తోడుగా ఉండి అతను వచ్చే వరకు సమయం గడుపుతాను అన్నాడు. అందుకే సృజనాత్మకంగా ఆలోచించండి, థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్ అన్నారు. మోసపోసిన విధానం కాదు, సరికొత్తగా ఆలోచించండి. గుడ్ లక్.